అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఇటు విజయసాయి రెడ్డి గారు రాజీనామా జరిగింది. అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమో ఢిల్లీ పిలుపు వచ్చింది ఆయనకి, ఇటు విజయసాయి రెడ్డి గారు రాజీనామా జరిగింది. ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? అంటే ఈ రెండు వేరు ఘటనలు. విజయసాయి రెడ్డి గారు రాజీనామా అది పార్టీలో వాళ్ళకి అంతర్గత విభేదాల వల్ల ఆయనకు కొద్దిగా ప్రాముఖ్యత తగ్గించారు, ఆయన కొద్దిగా మనస్తాపం చెందారు అనే ఒక కారణం అయితే లేదు చిరంజీవి గారిని రాజ్యసభలో అకామిడేట్ చేయడానికి కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ పాపులారిటీకి చిరంజీవి పాపులారిటీ యాడ్ అయితే బీజేపీ బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి చిరంజీవిని రాజ్యసభ కానీ లేకపోతే గవర్నర్ కానీ పంపిస్తే బాగుంటుంది. గారికి ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం ఉంది కదా, అది ఎంతసేపు రద్దు అవుతుంది? ఎంతసేపు? ఇప్పుడు మోడీని కలిసే పావు గంట ముందర రిజిగ్నేషన్ చేసి వెళ్ళి కండువా వేసుకోవచ్చు, దాన్ని అది పెద్ద విషయం ఏం కాదు. ఆయన నేను రాజకీయాల్లో లేను అన్నాడు కదా, రాజకీయాలు మానేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చాను అన్నాడు కదా. మీరు ఆయన ఇప్పుడు ఈ మెగా బ్రదర్స్ వల్ల స్టేట్మెంట్ చూస్తే మాట మీద నిలకడ ఉన్న స్టేట్మెంట్స్ ఎక్కడా కనపడవు. నా జీవితం మొత్తం వీడియో ఒకటి బయటపడింది, నా జీవితం మొత్తం రాజకీయాల కోసమే, ప్రజాసేవ, అది ఏ స్థాయిలో ఏ కాన్ఫిడెన్స్లో చెప్పాడంటే అసలు మెడ తెగిపడినా కానీ మాట మార్చను అన్నట్టు చెప్పాడు. మళ్ళీ కట్ చేస్తే ఏమైంది? సినిమాలు చేసుకుంటున్నాడు. సినిమాలు ఇప్పుడు వయసు అయిపోయింది, ఇప్పుడు స్టెప్పులు వేయటం కూడా కష్టం. కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ రాజకీయాల్లో ఏదో ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో కులపిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని మనం రాజకీయంగా ఉపయోగించుకుందామని ఒక ప్రయత్నం కావచ్చు. గవర్నర్ ఇస్తే ఏమవుద్దంటే రాజకీయంగా యాక్టివ్గా ఉండడానికి లేదు, రాజ్యసభ ఇస్తే యాక్టివ్గా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక బీజేపీని బలోపేతం చేసేందుకు ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి మంచి పెద్ద ప్లాన్ ఇది. పెద్ద ప్లాన్. సో కేంద్ర మంత్రి అదొక ప్లాన్ అయి ఉండొచ్చు. దానివల్ల మీకేం కావాలి? రాజ్యసభలో మనకి 2026 దాకా ఖాళీ లేవు. 2027 దాకా ఖాళీ లేకపోతే మొన్న ఏం చేశారు? ముగ్గురు చేత రాజీనామా చేయించి ఆర్ కృష్ణయ్య, బీద మస్తానరావు, మోపిదేవి ముగ్గురు చేత వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళిద్దరిని రిటైన్ చేసుకున్నారు. బీద మస్తానరావుని మన బీద ఆర్ కృష్ణయ్యని, మోపిదేవి ఏమో వేరే వాళ్ళకి ఇచ్చారు. సేమ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో చిరంజీవికి బీజేపీ కావాలంటే ఒక రాజ్యసభ ఖాళీ కావాలి. రాజ్యసభ ఖాళీ కావాలంటే ఎవరున్నారు? సాయి రెడ్డి కొద్దిగా నువ్వు ఏదో ఎవరినో ఖాళీ చేయించి లేకపోతే ఏదో ఒకటి చెయ్యి అంటే నేనే చేస్తానన్నో, లేకపోతే ఏదైనా కారణం చేత ఈ కాకినాడ పోటీ ఎలిగేషన్స్లో వాళ్ళకి బంధువులు ఏదో లాగుతున్నారని ఒకటి ఉంది. నేను రాజకీయాల్లో ఉంటే నాకు ఈ వేధింపులు తప్పవు అనుకున్నారు, లేకపోతే నాకు ప్రాధాన్యత లేదు పార్టీలో తగ్గిస్తున్నారు అనుకో, లేకపోతే ఇవన్నీ కూడా కారణాలయ్యి ఒకేసారి ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉండొచ్చు. సో ఆయన రాజీనామా చేశాడు. బీజేపీ పాత్ర ఉందంటారు రాజకీయంగా? లేదు, బీజేపీకి చిరంజీవిని అకామిడేట్ చేయాలంటే బీజేపీకి ఒక వేకెన్సీ కావాలి. ఒక వేకెన్సీ కావాలంటే చిరంజీవిని అకామిడేట్ చేస్తారు ఎలా చెప్తున్నారు మీరు? చిరంజీవిని బీజేపీలోకి తీసుకొని మన రాజ్యసభ పంపించాలని జరుగుతుంది. మొన్న సంక్రాంతి సంబరాలకి కిషన్ రెడ్డి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. సో అప్పుడు ఏదన్నా సరే మీకు అసలు మీరేం కష్టపడక్కర్లేదు, పార్టీ పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ప్రచారం చేయక్కర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, వచ్చేయండి బీజేపీలో పదవి వచ్చేస్తుంది, రాబోయే సీఎంగా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తామని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా నెక్స్ట్ ఎలక్షన్స్కి చంద్రబాబు నాయుడుకి చెక్ పెట్టడానికి. చంద్రబాబు నాయుడు నా దగ్గర 16 ఎంపీలు ఉన్నారని ఏమైనా తోకాడిస్తే కనుక కౌంటర్ పెట్టడానికి ఒకటి. సో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే అదొక తిమింగల లాంటిది, అందరినీ మింగేసేది. అది అందరినీ మింగేసి ఎదిగిన పార్టీ అది. దానికి ఒక నీతి, నియమము, ధర్మము ఏమి ఉండవు. నిర్దాక్షిణ్యంగా ఒక జంగిల్ రాజ్యం అన్నమాట. సో అది చేసుకుంటూ పోతాం. సో అందులో భాగంగా చిరంజీవిని అకామిడేట్ చేయాలంటే ఇప్పుడు పొత్తులో ఉండదంటారా, లేకపోతే జనసేన వీళ్ళు కూడా బీజేపీలో విలీనం అయిపోద్ది అంటారా? జనసేన బీజేపీ పొత్తుంటుంది అంటారా? అదే మరి పెద్ద విషయం ఏం కాదు. చిరంజీవి బీజేపీలో చేరితే విలీనం దిశగా ఈజీ అయిపోద్ది. ఇంకా కాకపోతే పవన్ కళ్యాణ్ పాపులారిటీ కొద్దిగా తగ్గి చిరంజీవికి వెయిటేజ్ పెరుగుతుంది కాబట్టి మరి ఒకళ్ళు కేంద్రంలో ఒకళ్ళు రాష్ట్రంలో ఉన్నట్టు ఉంటారా లేకపోతే ఎట్లా అనేది మనం చెప్పలేము. ఓకే, అది చూడాల్సిన విషయం. వైసీపీ పార్టీ పని అయిపోయినట్టే అని చెప్పేసి అందరూ అంటున్నారు. వైసీపీ పార్టీ పని అవ్వదండి. వైసీపీ పార్టీ 2024లోనే అవ్వలేదు. నేను పదే చెప్తున్నాను, వైసీపీ పార్టీ 2024లో అవ్వలేదు. 110 స్థానాల దాకా వైసీపీ గెలిచింది. ఈవీఎంల మాయ వల్ల
దాన్ని వేరేగా చూపించారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒరిస్సాలో జరిగింది, హర్యానాలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, రేపొద్దున్న ఢిల్లీలో జరిగిన ఆశ్చర్యం లేదు. ఓకే. ఈవీఎం మన దేశంలో పాకిస్తాన్లో మిలిటరీ రూలర్స్ వచ్చేసేసి గవర్నమెంట్ పడగొట్టి అధికారం ఎట్లాగైతే హస్తగతం చేసుకునేవాళ్ళు, భారతదేశంలో ఈవీఎం ద్వారా అట్లా ప్రపంచానికి డెమోక్రసీ అని చూపిస్తూ ఈవీఎంల ద్వారా ప్రజాబలం లేకపోయినా సరే గెలిచేస్తుంది బీజేపీ. ఇందాక మీరు విజయసాయి రెడ్డి గారికి ఆయనకి అంతగా విలువనివ్వట్లేదు అని చెప్పేసి అన్నారు వైసీపీ పార్టీలో. ఆయనే నెంబర్ 2గా ఉంటారు కదా, ఆయనకి ఇచ్చేది లేదు. ఆయన నెంబర్ 2గా గెలిచిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చిన తర్వాత ఆయన వైజాగ్ నుంచి మళ్ళీ రాయలసీమకు మార్చడం, అలాగే పార్లమెంటరీ లీడర్ అంటే 2 లోక్సభకి రాజ్యసభకి రెండింటికి కలిపి పార్లమెంటరీ లీడర్గా ఉన్న ఆయన్ని తీసుకొచ్చి కేవలం రాజ్యసభకే పెట్టారు. విజయసాయి రెడ్డిని ప్రమోట్ చేసి పార్లమెంటరీ నేతగా పెట్టారు. ఆయనను వైజాగ్ బాధ్యతల నుంచి తప్పించారు. సో ఇవన్నీ కారణాలని చెప్తున్నారు. ఇవన్నీ ఆయన ఏం లేవని చెప్పేసి ఆయన బయటికి చెప్పుకోలేరు కదా, అన్నీ బయటికి చెప్పుకోలేరు కదా. ఇవి కారణాలు అయ్యుండొచ్చు అనుకుంటున్నాను నేను కూడా. ఓకే.